గురువుగారు, చతుర్వేదాలతో పాటు ఎన్నో ఉపవేదాలు ఉన్నాయి. అందులో ధనుర్వేదం ఒకటి. ధనుర్వేదంలో ఎలాంటి విశేషాలను విశ్లేషించారు? ధనుర్వేదం యజుర్వేదానికి ఉపవేదం. ధనుర్వేదంలో బాణాన్ని గురు చూసి ఎలా ప్రయోగించాలి, బాణాన్ని సంధించటానికి అవసరమైన విల్లును ఏ కర్రతో తయారు చేయాలి, ఆ కర్ర ఎలాంటి భూములలో పండుతుంది, ఈ వివరాలు తెలియజేస్తూ చక్రయుద్ధము, గదాయుద్ధము, ఈ వివరాలు కూడా ధనుర్వేదంలో తెలియచేయబడ్డాయి. ఆ పైన ధనుర్వేదంలో సైన్యాన్ని వ్యూహాలుగా ఎలా అమర్చుకోవాలి, చక్ర వ్యూహము, పద్మ వ్యూహము, గరుడ వ్యూహము, వజ్ర వ్యూహము, ఇలా వ్యూహాలుగా సైన్యాన్ని మోహరించేటువంటి విధి విధానాలన్నీ ధనుర్వేదంలో నిక్షిప్తమై ఉన్నాయి. సైన్యాన్ని అక్షౌహిణీలుగా విభాగించి చతుర్విధ బలాలుగా పేర్కొంటారు. రథ, గజ, తురగ, కాల్బలాలు. 21,870 గుర్రాలు, 21,870 గజాలు, దీనికి 3 రెట్లు అంటే 65,610 గుర్రాలు, 1,09,350 సైనికులు, ఇవన్నీ కలిపితే ఒక అక్షౌహిణి సైన్యం. విచిత్రం ఏమిటి అంటే దీంట్లో రథ బలాన్ని కూడిన, గజ బలాన్ని కూడిన, అశ్వబలాన్ని కూడిన, కాల్బలాన్ని కూడిన 9 సంఖ్య వస్తుంది. 9 సంఖ్యాశాస్త్రంలో పరబ్రహ్మ సంఖ్యగా చెప్పబడుతుంది. యుద్ధం ఎందుకు చేయాలి అంటే ధర్మ పరిరక్షణ కోసం చేయాలి. ఆ సత్యాన్ని యుద్ధంలో మోహరించిన వ్యూహంలో ఉన్న సైన్యాన్ని, ఆ సంఖ్యను తెలియజేస్తూ శత్రువుకైనా అభయప్రదానం, ధర్మం కోసమే పోరాటం అన్న సత్యాన్ని మనకు వివరించింది ధనుర్వేదం. వేదాలలో ఉన్నటువంటి ఈ విజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలిగితే అవి ఆధునిక సమాజానికి ఎంత ఉపయుక్తములవుతాయో గ్రహించగలుగుతాం. కనుక అద్భుతమైన సనాతన ధర్మంలోని వాంగ్మయాన్ని పరీక్షించి, పరిశోధించి, అధ్యయనం చేసి అద్భుతమైన జీవనానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం.